మా అన్నయ్య వాళ్ళకైతే ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం లేట్ అయినా సరే వాళ్ళు మాత్రం మార్నింగే డ్యూటీకి వెళ్తారు కాబట్టి వాళ్ళకైతే వేడి వేడిగా టిఫిన్ అయితే రెడీగా ఉండాలి. ఇక్కడ నేనైతే ఒక పక్కనేమో దోశకి పెనం పెట్టి మరొక పక్కనేమో మా ఖుషిగా లేచినంటే వాడు ఆకలికైతే అస్సలు ఆగడు. పాపం ఎందుకు ఇక వాడిని ఏడిపోయడం అని చెప్పి వాడికి కూడా ఒక పక్క ఉగ్గుకైతే ప్రిపేర్ చేస్తున్నా. ఇక ఈ రోజు అయితే మా అన్న వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఏం చట్నీ అయితే ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే కొంచెం టైం అయితే లేట్ అయిపోయింది. అందుకోసమే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని ప్రిపేర్ చేసిన గోకరకాయ టమాటో కర్రీ మార్నింగ్ దోశలో కూడా తినేసిరు. ఫస్ట్ అయితే మా పెద్దన్నయ్య వద్దు అన్నాడు. పోనీలే ఈరోజు ఒక్క రోజుకే కదన్నా తిను ప్లీజ్ అంటే కొంచెం తిన్నట్టు చేసి ఇక్కడ మా ఖుషిగాడు ఉగ్గు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోవడానికి వచ్చింది. తర్వాత వాడికైతే మెల్లగా తినిపిస్తే హ్యాపీగా తినేసిండు. పాపం పిల్లలైతే అంతే కదా, ఆకలిస్తే ఆకలి అవుతుంది అని అడగలేరు, చెప్పలేరు, ఏడుస్తారు లేకపోతే అరుస్తారు. వాడికైతే ఇక్కడ మా మమ్మీ అయితే ఒక పక్కన తినిపించేస్తుంది. మరి నేను కూడా అందరికి దోశలు అయితే వేసి పెట్టేసిన. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఉగ్గు చేయడానికి పిండి మిక్స్ అయితే అయిపోయింది. అందుకని చెప్పి ఇక్కడ ఎండలోనైతే నేను ఉగ్గుకైతే పెసరపప్పు బియ్యం ఆరబెట్టేదున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.